నమస్తే, నేను మీ మాధుర్య. ఈరోజు మీకు ఎంతో రుచికరమైన పచ్చినత్తల కూర ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తాను. ఓకే, పచ్చినత్తలని ఉప్పు వేసుకొని 4-5 సార్లు బాగా కడిగి ఈ విధంగా శుభ్రపరచుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ చేసుకుందాము. 4 వెల్లుల్లి రబ్బలు, చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రెష్గా చేసుకుంటే అల్లం పేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. అలాగే 4 పచ్చిమిర్చిని ఈ విధంగా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయండి. అందుకని ఉల్లిపాయలు వేగల్ని ఉప్పు వేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఎర్రగా ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి. ఎందుకంటే మనం చేపల కూర ఎక్కువసేపు ఉడికించమండి. అందుకని ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు కూడా సిమ్లోనే ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వరకు కూడా వేసాను. ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఈ విధంగా కలిపి మనం ముందుగా కడిగి పక్కన ఉంచుకున్న చేపలు వేసుకోవాలి. ఈ చేపలు వేయగలనే గరిటెతో కలపచ్చండి, కానీ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మటుకు గరిటె అసలు పెట్టకూడదు. ఈ విధంగా ఒకసారి గరిటెతో కలుపుకున్న తర్వాత ఇందులో కారం వేసుకుందాము. ఒక 2 స్పూన్ల వరకు కూడా కారం వేసాను. ఉప్పు, కారం ఇవన్నీ కూడా మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసిన తర్వాత ఈ విధంగా కుదుపుకోవాలండి. గరిటె పెట్టి కలపకూడదు. ఇలా కుదిపిన తర్వాత ఇందులో వాటర్ వేసుకుందాము. 1 గ్లాస్ వాటర్ వేసాను. చేపల కూరకి ఎప్పుడు కూడా ఎక్కువ వాటర్ వేయకూడదు, ఎక్కువసేపు ఉడికించుకోకూడదు. చేపలు ముక్కలైపోతాయండి. చిన్న చేపలు కదా, మరి జాగ్రత్తగా వండుకోవాలి. ఈ విధంగా తక్కువ వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి. ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మరో 10 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకుంటే దగ్గర పడుతుంది. మధ్య మధ్యలో ఈ విధంగా కదుపుకోండి, గరిటె పెట్టి కలపకూడదు. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు స్టవ్ మీద సిమ్లోనే ఉంచుకొని బాగా దగ్గర పడిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా పచ్చినత్తల ఇగురు కూర రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.